అటు హీరోయిన్‌కి తండ్రిగా గానీ, ఇటు హీరోకి తండ్రిగా గానీ, తండ్రి క్యారెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇప్పుడు 'మురళీ గౌడ్' గారు. 'డీజే టిల్లుతో' ఆయన ఒక సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు ఫాదర్ క్యారెక్టర్స్ విషయంలో. ఇప్పుడు 'డీజే స్క్వేర్' కూడా రాబోతుంది. అందులో కూడా ఆయన ఫాదర్‌గా అలరించబోతున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి 'డీజే స్క్వేర్' గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. అసలు 'డీజే టిల్లుతో' మీరు ఒక సంచలనం సృష్టించారు. ఇప్పుడు 'డీజే స్క్వేర్' రాబోతుంది. దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సేమ్ క్యారెక్టరు, ఫాదర్ క్యారెక్టరు, హీరోకి ఫాదరు. ఆ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో దానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావడం జరుగుతున్నది. సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ డైలాగ్ డెలివరీ చూసుకుంటే చాలా న్యాచురల్‌గా ఉంటది. ఒక ఫాదర్ ఇలాగే ఉంటారు. ఇటువైపు తెలంగాణ యాసలో ఇలా మాట్లాడేవాళ్ళు అని. ఈ 'డీజే స్క్వేర్‌లో' కూడా మీ డైలాగ్స్ అన్నీ అలా అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఉంటాయి సార్. అదే రేంజ్ ఇంకోటి టిల్లుకి వాళ్ళ ఫాదర్కి ఉన్నటువంటి కన్వర్సేషన్ ఏదైతే ఉందో అది దీంట్లో కూడా కొనసాగుతుంది. ఓకే. అంటే ఫస్ట్ సినిమాలో మీ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించానని మోసపోయాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి జోలికెళ్ళాడు. దాన్ని మీరెలా చూస్తారు? అప్పుడు రాధిక, ఇప్పుడు లిల్లీ, మరి రేపు ఇంకే తల్లి వస్తుందో చూద్దాం. అంటే ఇంకొక ఆవిడ కూడా ఉన్నారని నమ్ముతున్నారా? మరి టిల్లు నమ్మలేము కదా, ఇంకా వాడు దారికి రాలేదు కదా. అలాగా అంటే 'సిద్ధు జొన్నలగడ్డ' సినిమా స్క్రీన్ మీద ఇలా చాలా నాటిగా ఉంటాడు. ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారు సార్? మాకిద్దరికి మంచి స్నేహం ఉంది. ఓకే. చాలా మంచి అబ్బాయి. ఓకే. నేను ఎలాగ మంచి తండ్రినో అతను కూడా మంచి అబ్బాయి. ఓకే. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఇలా జోకులేస్తూ ఉంటారా? లేదా డీసెంట్‌గా ఉంటారా? అందులో మేము చాలా బాగా, చాలా క్లోజ్, చాలా జోవియల్గా మూవ్ అవుతాము. మంచి బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్యలో. చాలా బాగుంటాం. ఓకే. ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ కొత్తగా ఇందులో వచ్చింది. ఆవిడతో మీరేమైనా స్క్రీన్ షేర్ చేసుకున్నారా ఏంటి? నా కోడలు కదా. ఓకే. లిల్లీ, ఆ లిల్లీ అన్నది ఆవిడే. ఓకే. హీరోయిన్ పేరు లిల్లీ. ఖచ్చితంగా మా మధ్య సీన్స్ ఉన్నాయి, మా మధ్య మంచి కామెడీ ఉన్నది. నేను దాంట్లో ఒక చిన్న స్టెప్స్ కూడా వేశాను. ఓకే. అందుకే చెప్తున్నాను కదా, సినిమా చాలా బాగా వస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మీ అంచనాలు, మీ ఆశలు ఏవైతే ఉన్నాయో సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు, ఆశలు తప్పకుండా ఆ విధంగా నెరవేరుతాయి. అంటే ఒక కొడుకు ఫాదర్‌గా, ఒక మామగారుగా మీకు రాధిక బాగా నచ్చిందా? లిల్లీ బాగా నచ్చిందా? రాధికతో నాకు పరిచయం లేదు, ఎందుకంటే ఆమెతో నాకు కంబైన్డ్ సీన్స్ లేవు. అదంతా వన్ లవ్ స్టోరీ. ఓకే. కానీ ఇక్కడ అట్లా కాదు, అమ్మాయి మా ఇంటికి వచ్చేసింది. ఓకే. మేము ఆమెకు అన్ని విధాలుగా ఒక కోడలికి ఎన్ని చేయాలో అని చేసేస్తాం. అలా అంటే పెళ్లి చేసేదాకా తీసుకెళ్లారు. దాదాపుగా. ఓకే. ఓకే. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ హైలైట్స్ ఏమనుకుంటున్నారు సార్? ఏ సినిమా ఇది 'టిల్లు స్క్వేర్'. హైలైట్స్ ఒకటి కాదు, సినిమా బిగినింగ్ నుంచి శుభం కార్డు వరకు ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంటే. చాలా బాగుంటుంది సినిమా అన్ని విధాలుగా. ఆమ్, ఆమ్, ఎంత స్థాయిలో ఎంటర్టైన్ చేయాలో అంత స్థాయిలో ఎంటర్టైన్ చేసే సినిమా టిల్లు స్క్వేర్. అంటే నాట్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్. 'టిల్లు స్క్వేర్'. అంటే 'డీజే టిల్లులో' ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్ళి చిక్కుల్లో పడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చిక్కులొస్తాయి మీ కొడుక్కి? చూద్దాం, చూద్దాం. మార్చి 29 గుడ్ ఫ్రైడే రోజున బ్రహ్మాండమైన విడుదల, అప్పుడు చూద్దాం. ఈ 'టిల్లు స్క్వేర్'లో మీకు ఇంకా ఇష్టమైన క్యారెక్టర్స్ ఏమున్నాయి సార్? నేను అవి చూసుకోను సార్. నా క్యారెక్టర్ ఏమిటి, నేనేమిటి, నా పని ఏమిటి, అంతవరకే. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ ఇంకా? ఉన్నాయి సార్, ఒక 10-12 సినిమాలు ఉన్నాయి చేస్తున్నాను. పుష్ప చేస్తున్నాను, చిరంజీవి గారి సినిమాకి డేట్లు అడిగారు, అది కూడా ఉంది. విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా చేశాను, గౌతమ్ తిరునూరు గారి డైరెక్షన్లో. ఇదే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది. ఇప్పుడు మ్యాడ్ 2, దాంట్లో కూడా క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ అదే కంటిన్యూ అవుతున్నది. ఇంకా ఇప్పుడు 2-3 సినిమాలు, పెద్ద సినిమాలు ఆఫర్ ఉన్నాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుస్తుంది. విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్‌లో యాక్ట్ చేస్తున్నారు. కాదు, గౌతమ్ తిరునూరు గారు చేసిన, దానికి పేరు పెట్టలేదు. దాంట్లో కానిస్టేబుల్ క్యారెక్టరు విజయ్ దేవరకొండ చేస్తున్నారు, నేను ఎస్ఐ క్యారెక్టర్. నాది హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. చిరంజీవి గారిది నో ఎస్ఐ, నేను ఎస్ఐ. ఓకే. చిరంజీవి గారిది 'విశ్వంబర' సినిమాలో. డేట్స్ అడిగారు, చేయబోతున్నాను. అంటే సినిమాల గురించి, చేయబోయే సినిమాల గురించి మనం చెప్పుకోకూడదు, అందుకని నేను మీకు ఏం చెప్పట్లేదు. ఉన్నాయి 4-5 సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి, ఏప్రిల్ లోపల దాదాపుగా 7 నుంచి 10 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. 7 నుంచి 10 ఓకే. అంటే వివిధ దశల్లో కంప్లీట్ అయి ఉన్నాయి. ఓకే. వాళ్ళ ప్లేస్మెంట్స్ కోసము, తర్వాత వాళ్ళ టైటిల్స్ కూడా ఇంకా ఖరారు కాలేదు. అందులో మీకు బాగా డిఫరెంట్‌గా అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? ప్రతి క్యారెక్టర్ మంచి డిఫరెంట్ క్యారెక్టర్ సార్. అన్ని క్యారెక్టర్ దేనికి అదే సాటి. నాకు వస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఖాళీగా ఉండటం లేదు. ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాను. ప్రతి దర్శకుడిని మెప్పిస్తున్నాను. ప్రతి ప్రేక్షకుడిని అలరించాలనే కోరికతో ఉన్నాను. బాగుంది.
అంటే మురళీ గౌడ్ గారికి ఒక సినిమా కథ చెప్పి ఆయన్ని ఒప్పించాలంటే ఆ కథ ఎలా ఉండాలి? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండాలి? మురళీధర్ గౌడ్ ఒక నటుడు సార్. ఒక దర్శకుడు ఒక పాత్ర ఈ పాత్ర మీరు చేయాలి అని అంటే చేస్తాను. దాని మంచి చెడ్డలు వారికి తెలుసు. కాబట్టి దాని గురించి నాకు పట్టింపు లేదు. అవకాశం వచ్చిన దాన్ని నేను వేస్తున్నాను, చేస్తున్నాను. ఆ మంచి చెడ్డలు దాని గురించి దర్శకుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సినిమాకు అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, సినిమా ఏ విధంగా హిట్ అవ్వాలి అనడానికి అది ఆయన కారకుడు. ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయనే దానికి మూల కారకుడు కాబట్టి ఆ మంచి చెడ్డలన్నీ వారికే చెందుతాయి. నా పాత్ర నేను ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఆయన్ని సాటిస్ఫై చేయగలను అన్నదే నా కాన్సెప్ట్. 'పుష్ప 2లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు చెప్పలేను సార్. అంటే 'పుష్ప 1లో మీ క్యారెక్టర్ లేదు. 'పుష్ప 2లో యాడ్ అవుతుంది. అంటే ఎలా ఎలా ఉండొచ్చు అని? చెప్పలేను, చెప్పకూడదు ఇప్పుడు. అది సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా గురించి ఏం చెప్పాను. ఓకే. ఇంకోటి ఏంటంటే 'బలగం' సినిమాతో మీకు బాగా ఫేమ్ వచ్చింది. అలాగే 'డీజే టిల్లు' సినిమాతో కూడా బాగా ఫేమ్ వచ్చింది. ఈ రెండిట్లో మీకు ఏది బాగా ఇష్టం అంటే ఏం చెప్తారు? డీజే టిల్లు నాకు ఐడెంటిటీ ఇచ్చింది, ఒక రికగ్నిషన్ ఇచ్చింది. బలగం సినిమా నన్ను ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి రెండు సినిమాలు నాకు సమానమే. డీజే టిల్లుకి బలగంకు సంబంధం లేదు. అది ఒక తరం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది డీజే టిల్లు. బలగం సినిమాకి వచ్చేటప్పటికి తరతరాలను ఆకట్టుకుంది, మూల మూలకు చొచ్చుకుపోయింది. అందుకని రెండు సేమ్. మీరు 'నందమూరి బాలకృష్ణ' గారితో కూడా యాక్ట్ చేశారు. అప్పుడు బాగా ఎమోషనల్ స్టేజ్ మీద మాట్లాడుతూ. ఏంటి సార్ ఆయనతో బాండింగ్ ఏంటి? బాలకృష్ణ గారిని తలుచుకుంటేనే నాకు ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తుంది. కారణం ఏంటంటే సార్, నేను అల్పజీవినండి, చాలా అల్పజీవిని. ఆయన నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కలిసిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు అన్నగారు అనే మాట తప్ప నాకు మర్యాద ఇవ్వటం అన్నది నన్ను కదిలించింది. దాన్ని మర్చిపోను. అందుకని నాకు ఆయన గుర్తొచ్చిన, ఆయన వ్యవహరించిన తీరు నాకు స్ఫురణలోకి వచ్చినా కూడా ఒక ఆనందంతో కూడినటువంటి ఎమోషన్. నేను ఆయనకి ఎప్పుడు ఆయన నా పట్ల చూపించిన ప్రేమకి, అభిమానానికి అది అఫ్కోర్స్. అంటే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఒక 5 పైసల చాక్లెట్ ఇస్తే వాడు చాలా సంతోషపడతాడు. ఆ 5 పైసల చాక్లెట్ మనకు విషయం కాకపోవచ్చు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు అంతటి పెద్ద వ్యక్తి, నేను ఒక అల్పుడిని. నాకు ఆయన ఆ విధమైనటువంటి ఆదరణ చూపించడం నా పట్ల నన్ను కదిలించిన విషయం. ఆయనకు నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది తగులుతారు. అందరి పట్ల ఆయన అదే అభిమానం చూపిస్తుండొచ్చు. కానీ నా పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ, అభిమానము, వాత్సల్యం కూడా అనవచ్చు. చాలా బాగా అండి. పర్సనల్ విషయాలు మాట్లాడారు, నాకు మంచి గౌరవం ఇచ్చారు. ఇంకా చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి సార్. నాకు ఆయనకు మధ్యలో నన్ను కదిలించిన వ్యక్తి. యావత్ తెలుగువారు అన్నగారని పిలుచుకునే వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని అన్నగారు అనడం నిజంగా గ్రేట్ కదా. అందుకే ఆయనకి ఎప్పుడు నేను అంటే ఆయన ఏ ఆలోచనతోని, ఏ భావనతోని నా మీద ఆయన ఏ ప్రేమతో అంటున్నారో కానీ మనసు నిండా చెప్పిన మాట అది. నాటకం కాదు, నటన కాదు అది. నన్ను అన్నగారు అంటారు ఆయన. అది మనసులోంచి వచ్చే మాట. అంతెందుకు సార్, ఇప్పుడు ఆయన ఎంత నన్ను ప్రేమించిన వ్యక్తి, నన్ను ఎంత ఇష్టపడ్డ వ్యక్తి అని చెప్పడానికి ఇప్పుడు నాకు ఈ విషయంలో మీకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నన్ను ఆ విషయంలో కదిలించారు మీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సభలో వేలాది మంది జనం ఉన్నటువంటి ఒక సభలో ఆయన నా గురించి చెప్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మురళీధర్ గారు ఒక వరము అన్నారు. ఇక అంతకు మించిన కితాబు నాకేం కావాలి. మీరున్నారా? మరి అది అనుకోకుండా మామూలుగా ఈయన కూడా ఒక పాట చేశాడండి, ఈయన కూడా క్యారెక్టర్ చాలా బాగా చేస్తారండి అనొచ్చు. అని అనలేదు. గుండె నిండా మనసు నిండా వచ్చిన ఆలోచన, అనూహ్యంగా అనాలోచితంగా మనసు నుంచి వచ్చిన మాట, పెళ్ళుబికిన మాట. ఏడి అని చెప్పి ఇట్రండి, ఇదిగో మురళీధర్ గారు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు, ఒక వరం అన్నారు. అంటే బాలకృష్ణ గారిని కొంతమంది దూరం నుంచి చూస్తే ఆయన ఏదో కోపదార మనిషి అనుకుంటారు, కానీ దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఒక చంటి పిల్లాడని. ఆ విషయంలో మీరేం చెప్తారు? ఖచ్చితంగా చెప్పగలను. సేమ్ మీ మాటలే నేను మళ్ళీ అవే మాటలు, ఖచ్చితంగా అవే మాటలు. బోలా మనిషి. నాకు అగ్రనటులతో పరిచయమే. నేను అల్లు అర్జున్ గారిని కలిసాను, అంటే పేర్లొద్దు, నేను కొంతమందిని అగ్రనటుల్ని కూడా కలిశాను. కానీ బాలకృష్ణ గారితో అనుబంధం నేను ఏర్పరచుకోలేదు. ఆయన మాట తీరు, ఆయన వాత్సల్యమే నన్ను ఆయనకు దగ్గర చేసింది. అంత బాగా మాట్లాడారు. ఈ దూరం నుంచి చూసి చెప్పుకునే మాటలు మరి వాళ్ళ అనుభవాలు ఉంటే నాకు తెలియదు సార్. కానీ నా పట్ల మాత్రము
బాలకృష్ణ గారు చూపిన ఆదరణ గొప్పది. మీరు ఇంకా ఒక డ్రీమ్ రోల్ అంటే ఏమైనా ఉందా మీకు ఇలాంటి రోల్ చేయాలని? డ్రీమ్ రోల్స్ ఏం లేవు సార్. నేను ఒక నటుడిని, ఒక దర్శకుడు, ఒక కథకుడు, ఒక రచయిత. ఈ క్యారెక్టర్ మీరు వేయాలి అని చెప్పేసి వస్తే ఆ క్యారెక్టర్ నాకు చేయాలనే కోరిక, వాళ్ళని సాటిస్ఫై చేయాలనే కోరిక. నేను చేసిన దానికి వాళ్ళ కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తే చాలు నాకు. నేను నటుడిగా ధన్యుడిని. ఇది నా జీవితంలో ఒక మలుపు సార్. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చి అసలు సినిమాల్లో నాకు వేషాలు దొరుకుతాయా, సినిమాల్లో నేను ఉంటానా, సినిమాల్లో నేను చేరతానా అని చెప్పేసి అనుకున్న నాకు ఈ రోజున ఇలాంటి ఇంటర్వ్యూలు, ఇలాంటి బయట్లు, ఇలాంటి సభల్లో పాల్గొనే అవకాశము, ప్రేక్షకుల్లో కొంతమందికి నా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, అభిమానానికి నిజంగా నేను ధన్యోస్మి. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు సార్? ఆ ప్రేరణ ఏంటి? ఫస్ట్ ఎలా ఎంటర్ అయ్యారు మీరు అసలు? నేను ఒక సినిమా నటుడు అనే ఫీలింగ్ అండి నాకు మొదటి నుంచి. అవకాశాలు ఉండవు సినిమాలో, నేను చేయలేను, కానీ సినిమా చూసి ఆనందపడటమే తప్ప చేస్తానని అనుకోలేదు. చేయాలని కోరిక. నేను ఒక మంచి నటుడు అనే ఫీలింగ్ కూడా నాకున్నది. అఫ్కోర్స్ అని నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమాల మీద అవగాహన, ప్రేమ ఉన్నది. ఇంకా సరే ఆ కోరిక తీర్చుకుందామని చెప్పి, నాకు సింగిల్ పర్సన్ తెలియదండి ఇండస్ట్రీలో. ఒకే ఒక్క మనిషి, ఫలానా మనిషి తెలుసు అన్న వ్యక్తి లేడు. వెతుక్కుంటూ వచ్చాను, భగవంతుడు సహకరించాడు, దారి దొరికింది. వచ్చిన అవకాశాలు నేను సద్వినియోగం చేసుకున్నాను. పట్టుదలతోని, కృషితోని, సంకల్పంతోని, దీక్షతోని, అదే పనిగా దాని మీద ధ్యాస పెట్టి, దాని మీద శ్రద్ధ చూపి చేయటం వల్ల నాకు ఈ రోజున ఈ గుర్తింపు వచ్చింది. మీ ఫస్ట్ సినిమా ఏంటి సార్? ఆఫర్ ఎలా వచ్చింది సార్? ఈ ఆఫీసులోకి వెళ్ళి ఫోటోలు ఇస్తాం కదా, ఆ ఫోటోలు ఇచ్చిన సందర్భంగా ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను ఫస్ట్ గుంపులో వేషాలు వేసాను కొన్ని. ఎందుకంటే మరి నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరు తెలియని వ్యక్తులు. నేను మరి ఆ షూటింగ్ అంటే ఏమిటి, ఆ యాక్టర్లు అంటే ఏమిటి, ఆ కట్టు టేకు యాక్షన్ అంటే ఏమిటి, ఇవన్నీ చూడాలి అంటే అసలు రానివ్వరు కదా. ముందు గుంపులో గోవిందలా కంపెనీ ఆర్టిస్టులు అని ఒక తెగ ఉంటుంది. ఆ తెగలో నేను జాయిన్ నేను కంపెనీ ఆర్టిస్ట్ చెప్పుకుంటే నన్ను ఒక సినిమాకి పిలిస్తే ఆ విధంగా నేను వెళ్ళాను, అబ్జర్వ్ చేశాను. నాకు ఒక నమ్మకం ఏర్పడింది, నేను చేయగలను అనేటువంటి ధైర్యం నాకు వచ్చింది. ఆ తర్వాత అలాగ కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా ఉండిపోతే నేను ఇలాగే ఉండిపోతానని చెప్పేసి అని అప్పుడు ఆఫీసులో, సార్ నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, ఒక్క డైలాగ్ అయినా పర్వాలేదు సార్, ఎన్ని రోజులు చేశారన్నది ముఖ్యం కాదు, నాకు ఒక్క డైలాగ్ అయినా కూడా ఒకసారి తెర మీద నన్ను నేను చూసుకోవాలనే కోరిక ఉన్నది సార్ అని చెప్పేసి అంటే ఆ ప్రక్రియలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, సీరియల్స్ చేశాను, అడపదడప సినిమాలు చేశాను, నాటకాలు వేశాను. నాకు రంగస్థలం అనుభవం కూడా ఉంది. ఖాళీ దొరికితే నేను వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది వేషము, నటన. ఆ విధంగా వెళ్ళే క్రమంలో నాకు ఇలాగ తరుణ్ భాస్కర్ గారి సిఫారసుతో, ఆయన ఇచ్చిన సూచనతో వీళ్ళు డీజేటీలు వాళ్ళు నన్ను పిలిచారు ఆ క్యారెక్టర్కి. అప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఆ విధంగా క్యారెక్టర్ వచ్చింది. అంటే మీ ఫస్ట్ సినిమా, మీకు పేరు తెచ్చిన సినిమా అంటే డీజేటీలు? ఎస్, ఎగ్జాక్ట్లీ డీజేటీలు. అంతకుముందు 2-3 సినిమాల్లో, వినవయ్య రామాయణ ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ గారి పక్కన చేశాను. ఆగడు సినిమాలో మహేష్ బాబు గారితో చేశాను. జగపతి బాబు గారితో ఆటగాళ్ళు అనే సినిమా చేశాను. శ్రీకాంత్ గారితో మార్షల్ అనే సినిమా చేశాను. ఇవన్నీ డైలాగులు ఉన్న క్యారెక్టర్లే, కాకపోతే ఒక సీన్. అటువంటిది నాకు డీజేటీలో, ఈ డీజేటీలో ఫుల్ లెంత్ క్యారెక్టరు, ఒక ఫాదర్ క్యారెక్టరు, టఫ్ క్యారెక్టరు, ఈక్వల్ టు హీరో క్యారెక్టర్ దొరకటం అనేది నాకు ఒక పెద్ద మలుపు. మురళీగౌడ్ అనే పేరుని, మురళీధర్ గౌడ్ అనే పేరుని సినీ ప్రపంచాన్ని పరిచయం చేసిన సినిమా డీజేటీలు. ఈ ఆల్మోస్ట్ చూసుకుంటే అందరూ అగ్రనటుల్ని కవర్ చేసినట్టు అనిపిస్తున్నారు. ఇంకెవరన్నా ఉన్నారా మిగిలిపోయిన పలానా వాళ్ళతో యాక్ట్ చేయలేదు ఇంకా అని అలాంటి ఏమన్నా? అలాంటిది ఏం లేదు, కానీ నేను అదృష్టవంతుని సార్. ఇంతమంది నటులతో కలవటము, వాళ్ళతో చేయటము. కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు. చిరంజీవి గారు నాగార్జున గారితో కూడా చేశారు సార్. రాబోయే సినిమాల గురించి ఇప్పుడు నేను చెప్పాను, అవి ఏమవుతాయో తెలియదు. ఇప్పటివరకు అయితే చేయలేదు, వాళ్ళిద్దరు పెండింగ్ ఉన్నారు. ఆయన ఎందుకు చాలామంది ఉన్నారు కదా, వస్తాయి, చేస్తాం మనం. విష్ ఆల్ ది బెస్ట్ సార్. మరి చాలా ఏళ్ళు మంచి సినిమాలతో మీరు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి ఇలా. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ సార్?